నీకు ఇష్టం లేని పనిని రోజు చేస్తుంటే అది నీ బలహీనత కాదు. హలో, ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మాట్లాడబోయేది సాధారణమైన పుస్తకం గురించి కాదు. Now what we are going to talk about is not about an ordinary book, man. It's about a man, about a life, about a heart. Imagine, man. ఒక మనిషి జీవితంలో ఎన్నో బాధలు పడి ఎంతో నరకం చూసి అప్పుడు కూడా తన మనస్సును జయించి అసాధ్యాలను సాధ్యం చేసుకున్న ఒక కథ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. బుక్ పేరు కెనాట్ హర్ట్ మీ. డేవిడ్ గాగిన్స్ రాసిన కెనాట్ హర్ట్ మీ అనే బుక్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం రండి. ఈ వీడియో చూశాక మీ ఆలోచనలో కూడా మార్పు వస్తే ఒక కామెంట్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే ఒక్క లైక్ కొట్టండి, నాకు మరింత బూస్ట్ వస్తుంది. మరి వీడియోలోకి వెళ్దామా? ఈ బుక్ లో చాప్టర్ 1 వచ్చేసి నా గతం నన్ను చంపేసింది కానీ నేను దాన్ని చంపేశాను. ఒక చిన్న ఇంట్లో పుట్టిన బాబు. తండ్రి రాత్రి 2 గంటలకు వచ్చి బాగా దెబ్బలు కొడుతూ ఉండేవాడు. అమ్మ రోజు ఏడుస్తూ పనిచేస్తూ ఉంటుంది. స్కూల్కి వెళ్తే అందరూ నవ్వుతారు, నీకు ఏమీ రాదు, నువ్వు చాలా బరువు ఎక్కువ, నువ్వు బలహీనుడివి. 20 ఏళ్ల వయసులో అద్దంలో తనను తాను చూసుకొని బాగా ఏడ్చుకుంటాడు, బాగా ద్వేషించుకుంటాడు. నీవు బద్ధకం, నీవు బలహీనుడివి, నీవు ఈ రోజు మారుతావు, సీఎల్ అవ్వాలి. ఇది సినిమా కథ కాదు, డేవిడ్ గాగిన్స్ బాల్యం గురించి ఈ రోజు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అతను ఏం చేశాడో చూద్దాం. ఒక చాప్టర్ మిస్ కాకుండా 11 చాప్టర్స్ చూద్దాం ఈ రోజు. ఎన్నో బాధలతో కూడిన బాల్యం, కానీ అన్నీ కలిసి అతన్ని ఒక స్టాటిస్టిక్స్ గా మార్చేశాయి. కానీ ఒక రోజు అతను తనను తాను గట్టిగా అనుకున్నాడు, నా గతం నా శత్రువు కాదు, అది నా ఇంధనం అవుతుంది. మన లైఫ్ లో కూడా అలాంటివి రోజు మనకి ఒకటి ఎదురవుతూనే ఉంటుంది. ఎవరో మిమ్మల్ని నీకేమి రావు, నువ్వేవి చేయలేవు అని మిమ్మల్ని కిందకు లాగేయాలనుకున్నారనుకోండి, ఆ మాటలు మిమ్మల్ని కిందకు పడేయాలని అనుకుంటాయి. కానీ గాగిన్స్ చెప్పింది ఏమిటంటే ఆ మాటల్ని జిమ్లోకి తీసుకువెళ్ళి ఆ బాధను చెమటగా మార్చు. ఈ చాప్టర్ కి ఛాలెంజ్ ఏంటంటే, ఛాలెంజ్ 1, ఇప్పుడే పేపర్ తీసుకో, నీ జీవితంలో నిన్ను బాధ పెట్టిన 5 సంఘటనలు రాయి. ప్రతి ఒక్కటి గట్టిగా రాయి. ఇది నన్ను ఓడించలేదు, ఇది నన్ను మరింత బలంగా తయారు చేసింది. చాప్టర్ 2, అద్దంలో నిజం చూడాలి. ఎంత బాధ అయినా చూడాలి. అతని బరువు 135 కిలోలు. అద్దంలో చూసుకొని ఏడ్చాడు, కానీ ఆ ఏడుపు ఆగి కోపం వచ్చింది. షేవర్ తీసుకొని హెడ్ షేవ్ చేసుకున్నాడు. అద్దం ముందు 10 పేపర్లు అంటించాడు. ఆ పేపర్ల మీద నీవు బలహీనుడివి, నీవు మారవు, నీకు బద్ధకం ఎక్కువ, కానీ ఈ రోజు మారుతావు, నిన్ను ఎవ్వరూ ఆపలేరు అని చెప్పి ఆ పేపర్ మీద రాసుకున్నాడు. రోజు ఆ అద్దంలో చూసుకొని తనను తాను తిట్టుకునేవాడు. ఆ తిట్లు అతన్ని మార్చాయి. 3 నెలల్లో 106 పౌండ్లు తగ్గాడు. ఛాలెంజ్ 2, ఇప్పుడే ఫోన్లో సెల్ఫీ తీసుకొని ఫోన్ పైన ఇలా రాయి. నువ్వు ఇంకా స్టార్ట్ కాలేదు, అది నీ లాక్ స్క్రీన్ అవ్వాలి. చాప్టర్ 3, అసాధ్యమైన టాస్క్. నీళ్ళంటే చాలా భయం ఉండేది. చిన్నప్పుడు దాదాపు మునిగిపోయేవాడు, కానీ అతను స్విమ్ ట్రైనింగ్ లో చేరాలనుకున్నాడు. ఆ భయాన్ని రోజు ఎదుర్కొని ఆ స్విమ్ ని రోజు రిపీట్ చేసి మైండ్ ని ఖాళస్ చేశాడు. మనకి ఇక్కడ కీ లెసన్ ఏంటంటే, నీకు ఇష్టం లేని పనిని రోజు చేస్తుంటే అది నీ బలహీనత కాదు, అది నీ శక్తి అవుతుంది. ఛాలెంజ్ 3, నీకు భయమైన లేదా ఇబ్బందికరమైన 5 పనులు రాసుకో. ఈ వారం ఒకటి ఎంచుకొని ప్రతిరోజు చెయ్యి. చాప్టర్ 4, సోల్స్ తీసుకోవడం. హెల్ వీక్ లో బోట్ క్రూ లీడ్ చేశాడు. కాళ్ళు బ్రేక్ అయినా ఆపలేదు. ఇతరుల కంటే ఎక్కువ పనులను చేసి అందరి మనసులను గెలుచుకున్నాడు. కీ లెసన్ ఏంటంటే, నీ చుట్టూ ఉన్న వాళ్ళకంటే నువ్వు ఎక్కువగా పనిచేస్తుంటే నీకు ఎక్కువ గౌరవం దక్కుతుంది. చాప్టర్ 5, ఆర్మర్డ్ మైండ్. తన మనసుకి ఆర్మర్ వేసుకున్నాడు. నెగిటివ్ మాటలు, ఫెయిల్యూర్స్, ఇన్సల్ట్స్ అన్నీ తట్టుకునేలాగా తనని తను బలపరుచుకున్నాడు. కీ లెసన్ ఏంటంటే, మన మనసు బలంగా ఉంటే ఏ బాధ నిన్ను కిందకు పడేయలేదు. చాప్టర్ 6, ట్రోఫీ కోసం కాదు. 100 మైళ్ళ రేస్. కాళ్ళు పగిలిపోయాయి, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, కానీ ఆగలేదు. ఇక్కడే మనకి కుకీ జార్ కాన్సెప్ట్ గుర్తుకు వస్తుంది. కుకీ జార్ అంటే నీ గతంలో నీవు గెలిచిన సందర్భాలు, బాధలు, తట్టుకున్న సందర్భాలు అన్నీ ఒక జార్లో పెట్టుకో.
కష్ట సమయంలో ఆ జార్ని తెరిచి చూడు. ఛాలెంజ్ 6, నీ కుకీ జార్లో ఉన్న 5 గెలుపులు రాసుకో. కష్టంగా ఉన్నప్పుడు వాటిని గుర్తు చేసుకో. చాప్టర్ 7, అత్యంత శక్తివంతమైన ఆయుధం 40% రూల్. 135 మైళ్ళు 50 డిగ్రీల ఎండలో మైండ్ చెప్పింది ఇక ఆగు అని. అప్పుడు అతను చెప్పాడు, కేవలం నీ శక్తిని 40% మాత్రమే ఉపయోగించావు. ఇంకా 60% నీలో నీ శక్తి దాగి ఉంది. ఛాలెంజ్ 7, జిమ్లో, స్టడీలో, రన్లో నీ మైండ్ ఆగమని అరచి చెప్పినప్పుడు అప్పుడు చెప్పు, నేను ఇప్పుడు 40% మాత్రమే ఉపయోగించాను, ఇంకా నాలో 60% శక్తి దాగి ఉంది అని చెప్పు. చాప్టర్ 8, టాలెంట్ అవసరం లేదు. 17 గంటల్లో 4030 పుల్అప్స్. అది వరల్డ్ రికార్డ్ అయింది. ఇక్కడ అతనికి టాలెంట్ అవసరం లేదు, అతని కష్టమే ముందుకు నడిపించింది. ప్రతిరోజు ఉదయాన్ని గెలవాలి. ఉదయాన్ని ప్లాన్ చేసుకొని ఉదయాన్ని నిద్రలేచి మన సమయాన్ని షెడ్యూల్ చేసుకోవాలి. చాప్టర్ 9, అసాధారణాల్లో అసాధారణుడు. ఎప్పుడు సంతృప్తి చెందలేదు, ఎప్పుడు తనను తాను పరీక్షించుకున్నాడు. కీ లెసన్, గొప్పగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఆత్మ సంతృప్తి కాకూడదు. చాప్టర్ 10, ఫెయిల్యూర్స్ శక్తిని ఇస్తుంది. డెల్టా సెలక్షన్ లో ఫెయిల్ అయ్యాడు, కానీ దాన్ని అనాలిసిస్ చేసి మళ్ళీ ట్రై చేశాడు. ఫెయిల్ అయినప్పుడు దాన్ని డిసెక్ట్ చేయి, అది నీకు బహుమతి అవుతుంది. చాప్టర్ 11, ఏమైతే ఏమిటి, వాట్ ఇఫ్. చివరికి అతను అడిగే ప్రశ్న, నీవు నీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించకపోతే ఏమైతే, అదే నిన్ను ముందుకు నడిపే ఫైర్ అవ్వాలి. ఈ బుక్ చదివాక నీలో కూడా ఒక ఫైర్ మండుతుంది. గాగిన్స్ చెప్పినట్టు నీ మనసును జయిస్తే అది నిన్ను ఓడించలేదు. కామెంట్స్ లో చెప్పండి, నీ కుకీ జార్ లో నీ గెలుపు ఏది? ఏ ఛాలెంజ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తావో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి చేరువవుతుంది. అలాగే నా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.